హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి డే 36 లో ఓన్లీ 3 క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా, నాకు మ్యాథ్స్ రాదు, నేను ఫెయిల్ అవుతాను అనుకునే వాళ్ళు ఈజీ చాప్టర్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఇది ఫస్ట్ క్వశ్చన్. లేదు నాకు మ్యాథ్స్ వచ్చు, నా స్కోర్ 90+ లో ఉండాలనుకుంటే వాళ్ళ ఎలా ప్రిపరేషన్ చేయాలి వాళ్ళకి. అలాగనే ఎలా మ్యాథ్స్ ఎగ్జామ్ ని రాయాలి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. ఓకే, ఈ మూడింటి గురించి నేను చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరిగే పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి మ్యాథ్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాను. ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, మరి ఈ డే 36 లో ఈ 3 క్వశ్చన్స్ కి నేను సమాధానం చెప్తాను. అలాగే డే 37 లో 1 మార్క్ అంటే నేను ఇప్పుడు చెప్తాను. 1 మార్క్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డే 38 లో 2 మార్క్స్ కి లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే 2 మార్క్స్ వి. అలాగే డే 39 లో 4 మార్క్స్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డే 40 లో మొత్తం అన్ని లెసన్ లోని 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం చెప్తాను అనమాట. ఇలా 40 డేస్ ప్లాన్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి డే 36 లో మెయిన్ పాయింట్ గా చెప్పాను కదా, 3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాను. ఏంటిది? నాకు మ్యాథ్స్ రాదు, నేను ఫెయిల్ అవుతాను అనుకున్న వాళ్ళు ఎలా 50+ స్కోర్ చేయగలగాలి. అలాగా రెండో క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలి, అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ పబ్లిక్ ఎగ్జామ్ లో ఆన్సర్స్ ఎలా రాయాలి. మూడోది 90+ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఎలా చదవాలి, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది మొత్తం చెప్తాను. స్కిప్ చేయకుండా నేనండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి నాకు ఈ లెసన్ వైజ్ చాలా ఈజీగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ లెసన్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, రియల్ నంబర్స్. వెరీ ఈజీ. 8 మార్క్స్ కి 4 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకే, పాలినామియల్స్ లో కూడా సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, వాటి గురించి తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, దీంట్లో గ్రాఫ్ అలాగనే 1 మార్క్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఇంకంతే ఈ 3. అలాగనే లాస్ట్ స్టాట్స్, ప్రాబబిలిటీ, ఈ 5 నేర్చుకుంటే నీకు 50+ వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. చెప్పాను కదా, రియల్ నంబర్స్ లో ఎన్ని మార్కులు? 9. రియల్ నంబర్స్ నుంచి 9 మార్కులు, అలాగే పాలినామియల్స్ నుంచి 8 మార్కులు, అలాగే ప్రేర్ ఆఫ్ లీనియర్ నుంచి 9 మార్కులు. మళ్ళీ లాస్ట్ స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇవి ఈజీ లెసన్స్ అనమాట. 12, 13 మొత్తం కూడా సమ్ చేద్దాం. 9, 9, 18, మళ్ళీ ఒక 8 ఇక్కడ చూడండి. 3, 1, 2, 5, 8, 8, 16, 16 ఒక 5, 21, మొత్తం 3, 31. ఓకే, 31, 3 ఇక్కడ చూడండి. 3, 4, 5, 51. అంటే నువ్వు యాక్చువల్ గా ఈ 5 లెసన్స్ కానీ నేర్చుకుంటే కానీ అంటే చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకు ఎలా ఈజీ బ్రో అంటే, ఏం ఫార్ములా చాలా తక్కువనే ఉంటుంది, కండిషన్ అర్థం చేసుకొని ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ. మ్యాథ్స్ రాదని ఎప్పుడు అనుకోవద్దు, నీ ప్రయత్నం ప్రాక్టీస్ ఎక్కువ చేయనికట్టు చేయి. అంటే మళ్ళీ ప్రాక్టీస్ అంటే అదే ప్రాబ్లం బట్టి కొట్టొద్దు. బట్టి కొట్టామంటే రేపు నంబర్ చేంజ్ అయిందంటే చెయ్యలేవు. కాన్సెప్ట్ అర్థం చేసుకో. మనం ఈ 40 డేస్ ప్లాన్ లో అన్ని లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. నువ్వు ఆ కాన్సెప్ట్ గానీ అర్థం చేసుకుని ముందుకు వెళ్తే నువ్వు ఎలా క్వశ్చన్ మారా కానీ చేయగలుగుతావు. లేదు నువ్వు అదే లెక్కన ప్రాక్టీస్ చేసినావు అనుకో, రేపు నంబర్లు చేయాలంటే చేయలేవు. అందుకే నీకు మ్యాథ్స్ రాదు. ఓకే, అది గుర్తుపెట్టుకో. ఓకే, మెయిన్ పాయింట్ గా నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నావు, ఓకే ఈ క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ చేయాలి, ఏం కనుక్కోవాలి, ఎలా చేయాలి, ఫార్ములా ఏంది అనేది తెలుసుకోవాలి. ఓకే, అలా తెలుసుకున్నావు అనుకో, నువ్వు ఆ క్వశ్చన్ మారా కానీ చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు అనమాట. అది గుర్తుపెట్టుకో. ఓకే, మరి చెప్పాను కదా 51 మార్కులు అనమాట. ఓన్లీ నువ్వు ఎన్ని లెసన్స్ తీసుకెళ్ళింది? 5 లెసన్స్ అంతే. 5 లెసన్స్ గానీ తీసుకున్నావు నీకు 50. నీకు ఇంకేమన్నా క్యాలిక్యులేషన్, నీ క్యాలిక్యులేషన్ తప్పు రాంగ్ పోయి నీ 35 మార్క్స్ నీకు పడతాయి. పాస్ అవ్వాలనుకోవడం పెద్ద విషయమేం కాదు, ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే, రెండో క్వశ్చన్ కి సమాధానం చెప్తాను. ఏంటిది రెండో క్వశ్చన్? నేను 90+ తెచ్చుకోవాలనుకుంటాను వాళ్ళు. మీరు 90+ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మెయిన్ పాయింట్ గా దీన్ని అనలైజ్ చేయాలి. అంటే రియల్ నంబర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్, మొత్తం 9 మార్క్స్ వస్తాయి. పాలినామియల్స్ లో 1 మార్క్ 2 రావడం జరుగుతుంది. అంటే దీని బేసిక్ మీద బేస్ చేసుకొని మన 40 డేస్ ప్లాన్ లో ఓకే దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఓకే, పాలినామియల్స్ 1 మార్క్ 2 మార్క్స్ ఇది ఒకటి, 4 మార్క్స్ ఇది ఒకటి, 8 మార్క్స్ ఏం రావు, మొత్తం 8 మార్క్స్. ప్రేయర్ ఆఫ్ లీనియర్ లో ఒక 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, గ్రాఫ్లు 2 వస్తాయి. ఆ రెండిట్లో మీరు ఒక్క వీడియో పర్ఫెక్ట్ గా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మన ప్లేలిస్ట్ లో ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది, లెసన్ డే వైజ్ గా చెప్పడం జరిగింది అనమాట. 2 గ్రాఫ్లు ఉంటే ఆ 2 గ్రాఫ్ లో ఒక్క గ్రాఫే పర్ఫెక్ట్ గా వినండి. ఆ మెథడ్ అర్థం చేసుకుని వెళ్తే ఈజీగా వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏం రావు, మొత్తం 7 మార్క్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ ఏం రావు, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది, మొత్తం 13 మార్క్స్. మీరు ఇంకా పాస్ అవ్వాలి అనుకుని ఇందాక చెప్పాను కదా, వాళ్ళు అర్థమెటిక్ నేర్చుకుంటే కూడా బెటర్. ఓకే, 51 కదా ఇందాక, 51 ప్లస్
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎన్ని వస్తాయి? 13 వస్తాయి. 3, 4, 64 మార్కులు. ఈజీగా 64 మార్కులు వస్తాయి. ఓకే, నెక్స్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం పెద్ద విషయమే కాదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఏమంటే మీకు నేను అది ఎందుకు చెప్పలేదంటే కొంచెం లాంగ్ గా ఉంటాయి అనమాట, క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి. వాటిని ఏ డి అనుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ నేర్చుకుంటే చాలా ఈజీని అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ట్రయాంగిల్స్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 11 మార్క్స్. కోఆర్డినేట్ జామెట్రీలో 1 మార్క్ ఏమో 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది, మొత్తం 10 మార్క్స్. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా. ఓకే, ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ టు టెగ్నామెట్రీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 7 మార్క్స్. అలాగే సమ్ అప్లికేషన్ ఆఫ్ టెగ్నామెట్రీ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, మొత్తం 11 మార్క్స్. ఓకే, సర్కిల్స్ అవును బ్రో వీటి బేసిక్ చేసుకొని వస్తుంది అంటే అవును ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఓకే, మీకు ఎలా తెలుసు బ్రో అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ అలాగే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఈ 40 days ప్లాన్ చెప్పడం జరిగింది అనమాట అందుకు. ఓకే, సర్కిల్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏమి రావు. ఓకే, ఏరియా ఆఫ్ రిలేటివ్ టు సర్కిల్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటే వస్తుంది. ఈ ఒక్కటి ఒక 5 క్వశ్చన్లో 4 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 4 క్వశ్చన్లు నేర్చుకుంటే కూడా 8 మార్కులు. ఓకే, పాస్ అవ్వడం కూడా పెద్ద స్కోర్ ట్రై చేయండి, ఎక్కువ ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది మ్యాథ్స్. ఓకే, తర్వాత సర్ఫేస్ అండ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఏమిరో మొత్తం 7 మార్క్స్. అలాగే స్టాటిస్టిక్స్ ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, చాలా ఈజీ. నేను ఇప్పుడే చెప్తున్నాను అండి, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరుగుతుంది. ఇదేమో మీడియం కి సంబంధించి ఒక ప్రాబ్లం అడగడం జరుగుతుంది. ఇప్పుడే చెప్తున్నా ఇంపార్టెంట్. ఈ 4 మార్క్స్ లో ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి అడగడం జరుగుతుంది. ఈ 8 మార్క్స్ లో మీడియం ప్రాబ్లం గురించి ఒకటి రావడం జరుగుతుంది. అంటే మనకు 3 మెథడ్స్ ఉన్నాయి, ఆ 3 మెథడ్లు ఏదైనా రావచ్చు. 12 మార్క్స్. ప్రాబబిలిటీ డెక్కన్ కార్డ్స్ వీటి గురించి కానీ తెలిస్తే కానీ ఈజీగా ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 13 మార్కులు. మరి ఇప్పుడు చెప్పండి బ్రో, ఇప్పుడు మరి 90+ తెచ్చుకోవాలనుకుంటారు, మరి వాళ్ళు ఎలా స్కోర్ చేయగలరు? మెయిన్ పాయింట్ గా మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు మ్యాథ్స్ వచ్చు, మీరు చేయగలుగుతారు, కానీ మీరు ఎక్కడ తప్పు చేస్తారో మీకు తెలుసుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తారు బ్రో అంటే 1 మార్క్ క్వశ్చన్ కాడ తప్పు చేస్తారు. అన్ని 8 మార్క్స్ ఆన్సర్ రాయగలుగుతారు. మెయిన్ పాయింట్ గా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళ కాడ కొంచెం మ్యాథ్స్ వచ్చు, కానీ ఆన్సర్ మార్కులు మాత్రం తక్కువ వస్తాయి. దానికి 2 కారణాలు. ఏంటి ఆ 2 కారణాలు అంటే 1 మార్క్ క్వశ్చన్స్ కాడ ఇబ్బంది పడతారు. మళ్ళీ మెయిన్ పాయింట్ వాళ్ళకి మ్యాథ్స్ వచ్చు, కానీ మ్యాథ్స్ స్టెప్స్ అన్ని బాగా రాస్తారు, కానీ లాస్ట్ ఆన్సర్ వచ్చే తలకల్లా లాస్ట్ ఆన్సర్ తప్పు రాస్తారు. మరి అది ఈ 2 పాయింట్స్ కన్నా నీకు 90+ రాకపోవడానికి గల కారణం. ఇది మెయిన్ పాయింట్ గా అర్థం చేసుకోవాలి. మొదటి కారణం ఏంది? 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో నీకు తెలియదు. మరి ఎలా వస్తాయి బ్రో? కాన్సెప్ట్ బేసిక్ నుంచి వస్తుంది. నేను ఈ 40 days ప్లాన్ లో ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మరి ఆ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయని చెప్పడం జరిగింది. మీరు చూడండి వీడియోస్ ఖచ్చితంగా. ఓకే, మరి ఇంకోటి మిస్టేక్ ఏంటంటే ఆన్సర్ అంతా పర్ఫెక్ట్ గా రాసుకొస్తారు. లాస్ట్ ఆన్సర్ వాళ్ళు ఏదైతే కనుక్కోమన్నారో అది మిస్టేక్ ఏంటది. ఇది నువ్వు చేసే పెద్ద తప్పు. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు 90+ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి దానికి సొల్యూషన్ ఏంది బ్రో? మెయిన్ పాయింట్ గా 1 మార్క్ క్వశ్చన్స్ అయితే కాన్సెప్ట్ నేర్చుకోండి. మరి 90 లాస్ట్ ఆన్సర్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే నువ్వు ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూషన్ అంటే నీ స్పీడ్ మీద నువ్వు సబ్స్టిట్యూషన్ చేయడమో లేకుంటే క్వశ్చన్ అర్థం చేసుకొని వేరే మెథడ్ చేయడమో, దీనివల్ల నీకు లాస్ట్ ఆన్సర్ అనేది మొత్తం రాదనమాట ఆన్సర్ నీకు. అందుకు నీకు మార్కులు అనేది తగ్గుతుంది. ఓకే, మరి ఇంకోటి ఏదో చెప్పారు కదా బ్రో, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ప్రెజెంటేషన్ అంటే మ్యాథ్స్ ని ఎలా రాయాలి? మెయిన్ పాయింట్ గా ఆర్డర్ గా రాయండి. అంతేగాని నాకు 8 మార్క్స్ ముందర వచ్చి నేను 8 మార్క్స్ ముందర రాస్తా నేను అలా అని ఎప్పుడు అనుకోదండి. మీకు వైట్ పేపర్స్ కదా, మీ వైట్ పేపర్స్ కాడ ఫస్ట్ బార్డర్ కొట్టుకోండి నీట్ గా బార్డర్ కొట్టేసుకొని సెక్షన్ 1 అని ఇలా మధ్యలో పెట్టండి. సెక్షన్ 1. ఓకే, సెక్షన్ 1 రాసి నువ్వు ఏ ఆన్సర్ అంటే ఆ సెక్షన్ 1 లో ఫస్ట్ అంటే ఒక సెక్షన్ 2 సెక్షన్ 3 రైట్ సెక్షన్ 4 మొత్తం 4 సెక్షన్లు కదా. నీకు ఫస్ట్ సెక్షన్ 1 లో ఎన్ని వస్తాయో అన్ని మాత్రమే రాయి. ఎక్కువ నీకు నచ్చినవన్నీ రాయి. అంతే తప్ప నేను సెక్షన్ 8 నాకు ఎక్కువ మార్క్స్ 8 మార్క్స్ బాగా వస్తాయి నేను 8 నే ముందర రాస్తుంటే వద్దు. సెక్షన్ 1 ఆర్డర్ వైజ్ గా ఒక నంబర్ 1 రాసి దానికి లైన్ కొట్టేసేసాయి. అవును బ్రో, మరి ఫార్ములాస్ ఉంటాయి కదా, మరి వాటిని ఏంటంటే నువ్వు లాస్ట్ కి నీకు ఫుల్ మార్క్స్ పడాలంటే నువ్వు ప్రాబ్లం రాసినాక 2 మెథడ్స్ వాడు. ఏంటి అవి? మెయిన్ పాయింట్ గా మొదటిది వచ్చేసి నువ్వు సబ్జెక్ట్ అంటే ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాస్తావు కదా, ఫార్ములా అనే దానికి బాక్స్ ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ వచ్చేసి ఆన్సర్ ని మళ్ళీ లాస్ట్ లో దేర్ ఫోర్ అని పెట్టి మళ్ళీ ఆన్సర్ రాసి దానికోసారి బాక్స్ అయ్యి. ఈ 2 స్టెప్స్ మర్చిపోవద్దు, నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. లాస్ట్ ఆన్సర్
ఏంది ఫార్ములా రాసి, అంటే నువ్వు ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నావు, ఆ ప్రాబ్లం సంబంధించి నీకు ఫార్ములా వచ్చింది, ఆ ఫార్ములా రాసి బాక్స్ వేసేసి. ఓకే, లాస్ట్ నువ్వు ఏదైతే వాళ్ళు కనుక్కోమన్నారో క్వశ్చన్ బట్టి నీకు ఆన్సర్ కనుక్కున్నావో దాన్ని దేర్ ఫోర్ అని పెట్టి మళ్ళీ ఆన్సర్ రాసి బాక్స్ అయ్యి. ఇలా రాస్తే నీకు బెనిఫిట్, లేకపోతే మార్క్స్ పోగొడతావు. ఓకే, అర్థమైందా? ఇది అనమాట. మళ్ళా సెక్షన్ 1 అయిపోగొట్టిన తర్వాత మళ్ళీ సెక్షన్ 2 అని స్టార్ట్ చేయి. సెక్షన్ 2 కి సంబంధించిన అన్ని రాయి, నీకు వచ్చిన వరకే రాయి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎన్ని పేపర్లు రాసావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎంత పర్ఫెక్ట్ గా రాసావు అనేది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి అబ్బా. అర్థమవుతుందా? మెయిన్ పాయింట్ గా నేను 10 పేపర్లు రాసిన, 24 పేపర్లలో 11 పేపర్లు రాసిన, 13 ఆడ నువ్వు ఎన్ని రాసావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత పర్ఫెక్ట్ గా రాసావు అనేది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలి నువ్వు మెయిన్ పాయింట్ గా. ఓకే, సెక్షన్ 2 కి సంబంధించి మళ్ళా ప్రాబ్లం రాయడం, వాటి ఆన్సర్ రాయడం, ప్రాబ్లం రాయడం, ఆన్సర్. ఫార్ములా నీకు సంబంధించి ఫార్ములా వచ్చిందా బాక్స్ వేసేసి. కొందరు సైడ్ కి రాస్తారు, పర్లేదు, సైడ్ కి రాసినా పర్లేదు, కానీ ఎలా రాసుకున్నా పర్లేదు. కానీ ఈ 2 ట్రిక్స్ మారండి. ఏది ఫస్ట్ ట్రిక్, ఫార్ములా కనిపించింది అనుకో, ఫార్ములా ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నావో దానికి బాక్స్ అయ్యి. అలాగనే లాస్ట్ కి ఆన్సర్ ఎక్కడైతే కనుక్కుంటావో మళ్ళీ దానికి ఒకసారి బాక్స్ వేసేసి మళ్ళీ రెండోసారి రాసి బాక్స్ అయ్యి. ఓకే, ఇలా రాసావనుకో నీ మార్క్స్ పడుతుంది అనమాట. ఓకే, మెయిన్ పాయింట్. మళ్ళీ సెక్షన్ 3, మీరు గ్రాఫ్ ఎప్పటికైనా సరే గ్రాఫ్ ఎప్పుడు లాస్ట్ లో చేయడానికి ట్రై చేస్తారో మీరు మెయిన్ పాయింట్ గా వెళ్ళిన ఏమిటనే గ్రాఫ్ క్లియర్ చేయండి. ఎందుకు నేను అలా చెప్తున్నా అంటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. మీరు ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టినాక మీకు తెలిసిన గ్రాఫ్ నీట్ గా నిదానంగా చేసుకోండి. అంతేగాని కొందరు ఈ ప్రాబ్లమ్స్ కి టైం ఎక్కువ ఉపయోగిస్తారు, అంటే 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ కాడ ఎక్కువ ఉపయోగిస్తారు, గ్రాఫ్ వచ్చే కలకలా చేయలేకపోతారు. ఇలా గ్రాఫ్ ఎందుకు చేయలేదు, లాస్ట్ మినిట్ లో గ్రాఫ్ అనేది తప్పు వస్తుంది. ఆ టెన్షన్, అయ్యో టైం అయిపోతుంది, అలాంటిది ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. మెయిన్ పాయింట్ గా నీవు నమ్ము, ఖచ్చితంగా రాసుకుంటూ వెళ్ళు, అంతే. అందుకే మెయిన్ పాయింట్ గా ఫస్ట్ నువ్వు వెళ్ళిన వెంటనే గ్రాఫ్ గీసేసి, లేదు బ్రో గ్రాఫ్ కొంచెం ఇనిక టైం పడుతుంది అంటే నిదానం అన్న రాసుకో, ఇంకా అంతే. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా గ్రాఫ్ కంప్లీట్ చేయి ఫస్ట్, తర్వాత నిదానంగా సెక్షన్ 1 అని పెట్టేసి 1 మార్క్ ఆన్సర్, 2 మార్క్స్ ఆన్సర్, 4 మార్క్స్ ఆన్సర్, అలా సెక్షన్ వారిగా పో. అంతేగాని నాకు ఈ 2వ తెలుసు నేను 2 రాస్తా, 10వ తెలుసు నేను 10 రాస్తా ఫస్ట్ అంటే అట్లా రాయొద్దు. సెక్షన్ వైజ్ గా నీకు సెక్షన్ వైజ్ లో ఎన్ని వస్తాయని రాయి, ఇంకా సెక్షన్ 1 కి కంప్లీట్ చేసేసి మళ్ళీ సెక్షన్ 2 కి ఎన్ని వస్తాయని రాయి, సెక్షన్ 3 అది అనమాట. ఓకే గైస్, మరి మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, అందరికి ఆల్ ద బెస్ట్. మ్యాథ్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో డే 37, డే 38, డే 39, 40 కల్లా అంటే 1 మార్క్ అంటే నేను పీడిఎఫ్ రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఈ 40 డేస్ ప్లాన్ లో కంప్లీట్ చేయడం జరిగింది. ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. దాని ప్రకారం ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. అలాగే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరికి ఆల్ ద బెస్ట్. మీరు యాక్చువల్ గా 10 years ఎడ్యుకేషన్ ని మీరు దీంట్లో రాయబోతున్నారు కాబట్టి కొంచెం చూసి ఆలోచించి రాయండి. మ్యాథ్స్ కాడ మాత్రం కొంచెం కఠినంగానే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ టైం ఇవ్వండి. ఎక్కడైతే తప్పు చేసినావో దాన్ని నువ్వు కనుక్కున్నప్పుడే నువ్వు కరెక్ట్ చేయగలుగుతావు, లేకపోతే కరెక్ట్ చేయలేవు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చివరి దాకా వింటే. ఓకే, మీరు ఖచ్చితంగా అందరు బాగా రాయాలని కోరుకుంటున్నాను. అందరికి ప్రతి ఒక్కరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. అందరికి ఆల్ ద బెస్ట్. ఓకే, నో డౌన్.